దగ్గర ఉన్నాయి రాగాలు తీయండి బయటికి. అయితే దైవ ప్రార్థన చేసుకుంటాం. మీకు దైవ ప్రార్థనలు ఉన్నాయా? ఏమని పూజించుకోవా దేవుణ్ణి? అయితే చెయ్యండి. చేయమంటావా? బోరులు తెచ్చే బాబాకి వల్లుడు అయితే గుల్లిగాడు అయితే రారా ఇల్లర గారికి బోరులు తెచ్చే బాబాకి మొక్కలు తెచ్చే బాబాకి ముడుసులకి అల్లడం అయితే రారా ఇల్లర గారికి వల్లుడు అయితే గుల్లిగాడు అయితే రారా ఇల్లర గారికి మొక్కలు తెచ్చే బాబాకి ముడుసులకి అల్లడం అయితే రారా ఇల్లర గారికి అల్లుడు అయితే గుల్లిగాడు అయితే రారా గాలు తెచ్చే బాబాకి అల్లడం అయితే రారా ఇల్లర గారికి వల్లుడు అయితే గుల్లిగాడు అయితే రారా ఇల్లర గారికి బాబాకి అల్లడం అయితే రారా ఇల్లర గారికి అల్లుడు అయితే గుల్లిగాడు అయితే రారా ఇల్లర గారికి కాఫీ తెచ్చే బాబాకి కాలమతే అల్లడం అయితే రారా ఇల్లర గారికి రమేష్ గారు మీరు వెళ్ళండి, నేను ఆన్బిసి రమేష్ గారిని పంపుతున్నాను. నా బంధువులు రెడీ రెడీ అంటున్నాడు. ఇదిగో ఏంటి మామా ఇది బరువు అయిపోయింది రమేష్ గారికి అంటే జారైకు అయితే రమేష్ గారికి జాగ్రత్త పెట్టి బరువు అయిపోతుంది. కొంత కాదా ఉపయోగనుకో ఈ ఊళ్ళో కుక్కలు ఎక్కువ అంట మామా. అవి బాబా పిల్లల కుక్క దానికి ఎంత దూరింది వచ్చి అది రాళ్ళ కింద అడిందంటే కోరుకుంటట్టుకెళ్ళిపోయినట్టుకెళ్ళదు గోళ్ళకే కాదా. పిల్లల నీతిగా అంటున్నాయనుకో పిచ్చెక్కిపోతాయి, నీకులాగే ఉంటాయి అవి కూడా. మంచి పిల్లలు పిచ్చి పిల్లలు అయిపోతాయి ఇంకా మన కానా. గొలిగాడేటంటావా కొత్తగా పెళ్ళి అయ్యి అంటే ఇప్పుడు ఈయన గులిగాడా రామకృష్ణ గారిని కాదు ఆయన కాదంటున్నాడు. ఆయన నువ్వే కదా కొత్తగా పెళ్ళి అయితే గులిగాడా. కొత్తగా వెళ్ళాయి తల్లి తండ్రి కూడెట్టకుండా బెల్లం కొంగట్టుకుని అత్తోరింటికి ఇల్లరికి వెళ్ళిపోతే అలాంటి మా అమ్మ గొల్లిగాడమంది ఈడికి లాగా. ఏ రామకృష్ణ గారు వెళ్తారా? రామకృష్ణ గారు మీరు వెళ్తారా? ఇల్లరికి వెళ్ళరా? ఆయన వెళ్ళండి. నువ్వు చెప్పావు భయపెట్టేసావు. ఇప్పుడు అత్తోరింటి కాడికి వచ్చి అన్ని పోదు నీ గురించి. అలాంటి వాళ్ళు గొల్లిగాడమంది మా అమ్మ. ఇంకా ఏమున్నాయి ప్లేట్ తిరగేమంటావా?